మా పిల్లగానికి ఇలా పెళ్లి చూపులు ఉన్నాయే, ఒక అడుగు మన వాళ్ళు అందరూ ఇలా రావాలని చెప్తున్నా. ఆ యాది పెద్దమ్మను, అలా చేస్తామను, ఆ సోమే మామను జర అందరు ఒక అడుగు వచ్చిపోరి. ఇలా పిల్లగాని ఖాయం చేసుకుందాం. జర రారి రారే, మళ్ళా అటు ఇటు పోయారు వాళ్ళు పెట్టి రారి. పిల్లగాని ఇల్లు ఇదేనా? ఇదేనా ఇదమ్మా, ఇదే ఇల్లు, పిల్లగాని ఇల్లు. కొడుకులు కూడా ఎంతమంది? ఒకడేనా? ఆ పిల్లలు అయ్యాక ఒక కొడుకు బిడ్డనట. ముందుగా అడవిలో పెళ్లి చేస్తే నిమ్మలం ఉంటుందని ఆలోచన చేసిర్రా. అడవిలో పెళ్లి చేస్తే నిమ్మలంగా ఉంటుంది వాళ్ళకు కూడా. మంచి పిల్లగానికి భూజాగే పాటు ఉంది. ఎంకేకుంటే 7 ఎకరాలు ఉంది, కేలకుంటే 9 ఎకరాలు ఉంది. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న? ఎంకేకుంటే 7 ఎకరాలు ఉంది, కేలకుంటే 9 ఎకరాలు ఉంది. పొల్ల అది విషయం మంచి పడుతుంది. అంతే బూర వెంపల పడ్డది. పర్లు ఇట్లా బంగారం అని ఉంది. ఇల్లు కూడా బంగారం ఉన్నట్టుంది ఇల్లు. మరి ఏ పని నాటు పెడతలే? మొత్తం నాటు పెట్టండి. మరి పిల్లగానికి ఆదాన్ని ఎట్లనా? ఏముంది, ఆ కుంటలు తింటే చేపలు ఇట్లా చేపలు అమ్ముకొని బతాడు. అరే ఏందా సమయ ముచ్చటైతే మును మీద రానే రాదు, చేసుకున్నాడు ఎట్లయినా రాస్తాడు కానీ. అరే ఇది మును మీద ముచ్చట కాదా అనే? ఎందుకు తొందర పడుతున్నాం? మును మీదకి వచ్చా ఖాయమైతే కానీ తొందర పడుతున్నాం. మళ్ళీ అయితే పోతారు కానీ కట్టలు ఎత్తిస్తారు. ఇప్పుడు నాకు ఎంత ఇచ్చేది చెప్పారు. ఏ సంగతి ఆయన ఇప్పుడే ఇంట్లోకి ఏం తీస్తారు? పిల్లలు ఏం పెడతారు? పిల్లకి ఎంత ఇస్తారు? పిల్లగానికి ఏమి ఇవ్వాలి మేము? ఏమోదమ్మన్న, మా తాత అంగడికి పోతే పాత గడియారం దొరికింది. ఓ సెల్లు తెచ్చి ఎత్తే అయిపోతుంది. పాత సామాను ఇంట్లో దగ్గర సైకిల్ ఉంది. సైకిల్ తీసుకొని దానికి కొత్త రింగులు ఎత్తే అయిపోతుంది. అట్లా 10,000 కట్నం ఇస్తాం అంతే. ఏముందా? మరి మీరు పిల్లకి ఏం పెడతారే? మేము పిల్లకి తక్కువ చేస్తా. మొన్న బొందలు కుట్టడానికి కాడ ఆయన చీర ఒకటి తీసి పక్క పెట్టినాము. కూతుళ్ళ కాడ గ్యారెంటీ చేయను. ఆ కమ్మలు పుట్టారు అట్లా గాజులు పెడతాం. మా గదిలో కాడ మేము పెడుతూనే ఉంటాం. ఏం చంద్రయ్య 16 అంటే పాలు బంగారం పెట్టవా? అయ్యో, ఈ చేయాలంటేనే ఆ చేయాలి. ఉన్నదంతా వాళ్ళకేనా, నాదేముందా? అరే ఏమైందే, మేము ఇంతసేపు అయితే వచ్చి పిల్లలకు మన మాట్లాడుతాడు. పిల్లలకి మాటలు వస్తాయరా? మీరు అడిగి పిల్లలకి ఎందుకు మాటలు? మామూలు నోరు చెప్తా మామూలుగా మాట్లాడు. అడిగితే మాట్లాడుతాడు. ఇలాగా ఏం పేరా నీ పేరు? నా పేరు బిచ్చపతి. అందరు నన్ను బుచ్చి బుచ్చి అని పిలుస్తారు. ఒక బలసి కృషి బాగా వాడుతావా? బుసి బుసి ఇలా ఏం పని చేస్తావు పెళ్లి అయినాక? ఏం పని చేస్తావు అంటే ఇక కథ సరే సరే కానీ రాదు, మంచోడు చెడు. ఆయనతో పొరాళ్ళు లోపలికి బయట తిరుగుతారు, కింద పోలే అలా చూసాడు. అరే ఎప్పుడు అదే వెళ్ళినదా నీకు? ఆగరాదు. ఏం పడేది పొరగాలు ఎప్పుడు తాగడమేనా ఉండాలా? పోతారు కానీ ఆగరాదు. నువ్వు రానదా అనాను. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. పోతున్నా మందు పోతున్నా కానీ లేరా లెక్క పెట్టుకుందాం.
Please saraka whatever. మాకు తెలుసులేరా. ఓ నీ అబ్బా ఆపరదే.